శరత్కాలచంద్రికా గురుకరుణా స్పందితా గంగాజరి ప్రవాహికా బోధామృత ప్రసాదితా सहनशील भूस्वरूप ज्ञान दिव्यदायक अग्निवायु सम्मिश्रित जीवनोद्धारक अग्निवायु सम्मिश्रित जीवनोद्धारक शरत्काल चंद्रिका गुरुकरुणा स्पंदिता। నమస్కారం. మనం ప్రతి శనివారం జరుపుకునే స్వామి సత్సంగానికి శుభాహ్వానం పలుకుతూ, ఎవరు వారంతా వారు రారు, అనేక కారణాలతో నేనే వాళ్ళని ఇక్కడికి పిలిపించుకుంటాను అని షిరిడి సాయినాథుల వారు చెప్పినట్లు 1000 గొర్రెల్లో మన గొర్రె కాలుబట్టి లాక్కు రావచ్చయ్యా అని వెంకయ్య స్వామి కూడా చెప్పారు. ఆ విధంగా కొత్తూరు నుంచి కలువాయికి గుడ్డలు కొనుక్కోవడానికని వచ్చిన బరిగెల నాగయ్య కలువాయిలో స్వామి గురించి విని పెన్నబద్వేలు తిప్ప మీద ఒక మహాత్ముడు ఉన్నాడు, ఆయన ఈ విధంగా ఉంటాడు అనేది విన్నంతనే వెంటనే చూడాలనిపించి తను వచ్చిన పనిని వదిలేసి స్వామి దగ్గరికి వెళ్ళారు. అదే మొదటిసారి చూడటం అయినా కూడా స్వామి దగ్గర ఆయన వదిలిపెట్టి రావడానికి ఆయనకి ఇష్టపడలేదు. ఇంకా ఉండాలని, ఆ రాత్రి అక్కడే నిద్ర చేయాలని అనుకున్నాడు. కానీ స్వామివారు ఆశీర్వదించి, అయ్యా నీవు అనుకున్నది ఏ కాలానికైనా జరుగుతుంది అనే అనుగ్రహ ఆశీస్సులు ఇచ్చి ఆయన్ని పంపించారు. ఆ తర్వాత ఆయన కొంతకాలం మైన్లో ఉద్యోగం చేశాడు. స్వామిని చూసిన క్షణం నుంచి ఆయనకి ఎప్పుడెప్పుడు ఇవన్నీ వదిలే స్వామి దగ్గరికి వెళ్ళిపోదామా అని ఒక తపన కలుగుతూ ఉండేది. మళ్ళీ ఓసారి వెళ్ళి స్వామిని అడుగుతాడు. ఇప్పుడు కాదయ్యా, ఇంకొక 6 నెలలు ఉండు, ఆ తర్వాత వస్తూ అని చెప్పారు. ఆ విధంగా కొద్ది రోజులు జరిగే కొద్దీ ఆయనకి ఎటు చూసినా వెంకయ్య స్వామి కనిపిస్తూ స్వామి దగ్గరికి పోవాలనే తపన ఎక్కువైపోయింది. ఆ ఉద్యోగాన్ని, కుటుంబాన్ని వదిలేసి స్వామి దగ్గరికి చేరిపోయాడు. ఆ విధంగా చేరిన నాగయ్య తన చివరి శ్వాస వరకు గొలగమూడిలో 2009వ సంవత్సరం వరకు ఉన్నారు. స్వామివారి చేత నాగయ్య మొదటి పూజారి అని కూడా ఆశీర్వదించబడ్డారు. ఆ విధంగా 1982లో స్వామి సమాధి కాకముందే అక్కడ మందిరం నిర్మాణం జరిగితే అక్కడ స్వామి ఫోటో పెట్టి రోజు పూజించేవాడు. 1982 నుంచి 2009 వరకు నాగయ్య అక్కడంతా అర్చన, పూజలు, అభిషేకాలు అన్నీ చూసుకున్నారు. ఆ విధంగా స్వామి చేత ఏదో ఒక కారణం చేత పిలిపించుకోబడ్డ భక్తుడు నాగయ్య. అదేవిధంగా మహిమలూరుకి చెందిన మునుకూటి రామయ్య కూడా అనారోగ్య సమస్యతో ఇబ్బంది పడుతున్నప్పుడు స్వామి కల్లో కనిపించి, అయ్యా పెన్నబద్వేలు తిప్ప మీద నేనున్నాను, అక్కడికి వస్తే నీకు బాగవుతుంది అని చెప్పి కల్లో కనిపించి చెప్పడం. ఆ తర్వాత రామయ్య అక్కడికి చేరిన తర్వాత ఇంకా ఆయన కూడా స్వామిని ఎప్పుడూ వదలలేదు. ప్రతి చిన్న విషయం కూడా స్వామిని అడగందే చేసేవాడు కాదు. దీన్ని బట్టి మనం ఒక మహాత్ముడి దగ్గరికి చేరాలన్నా కూడా మనం ఎంతో పూర్వపుణ్యంతో ఆ విధంగా స్వామి చేత అనుగ్రహించబడే అక్కడికి వీళ్ళంతా చేరారని అర్థమవుతుంది. ఇకపోతే వేలూరు సరోజనమ్మకి క్యాన్సర్ వ్యాధి వస్తే స్వామివారు చేసిన వైద్యం అద్భుతం. దేవుడే వైద్యుడిగా వచ్చి ఆమెకు ఆ విధంగా నివారణ సూచించారు. ఇలా ఎన్నో అద్భుతమైన విషయాలు మనం గత వారం సత్సంగంలో వివరించుకున్నాము. మరికొన్ని లీలలు ఇప్పుడు ఈరోజు మనం చెప్పుకుంటాం. సోదరులారా, స్వామి సచ్చరిత్రకు శుభస్వాగతం. ఈ విధంగా మీ అందరిలో స్వామిని తలుచుకుంటూ ఆయన దివ్య లీలా విలాసమైనటువంటి సచ్చరిత్రను చెప్పుకునే మహదవకాశానికి నమస్సుమాంజలి. 1951వ సంవత్సరంలో కలువాయి దగ్గరలో పెన్నబద్వేలని ఒక చిన్న పల్లె ఉంది. అక్కడ ఒక కొండ, ఆ మిట్టలు అంటారు వాటిని, ఎత్తైన ప్రదేశం అని అర్థం అన్నమాట. అక్కడ ఉన్నారు వెంకయ్య స్వామి. అది ఒక అందమైన ప్రదేశం. మీకు ఎప్పుడైనా అవకాశం ఉంటే నెల్లూరు కన్నా వస్తే కలువాయికి దగ్గరలోనే ఆ పెన్నబద్వేలు తిప్ప, పెన్నబద్వేలు ఆ ఏరియా చూడండి. పెన్నా నది చాలా అందంగా ఉంటుంది.
పెన్నమ్మ ఇంపు సొంపులు చూడాలంటే అదొక దివ్యస్థలం. అక్కడి నుంచి దూరంగా నెల్లూరు జిల్లాకు వరప్రసాదమైనటువంటి స్వామి వరప్రసాదమైన సోమశిల ప్రాజెక్టు కూడా కనిపిస్తుంది. ఆ పెన్న బద్వేలు ఊరు దగ్గర అంతకుముందు ఒక ఊరుంది బద్వేలు. అక్కడ ఏం చేశారంటే అందరికీ అంత అనువుగా ఉన్నట్టు లేదు. ఈ పెన్నా నది వల్ల కావచ్చు, మరే కారణంగా అయినా కావచ్చు, వరదలు వచ్చినప్పుడు వాళ్ళు కొంచెం ఇబ్బంది పడ్డట్టుంది. అప్పుడు స్వామి కొంతమందిని పిలిచి, మీరు ఇదిగో ఆ మిట్టల మీద కొత్త బద్వేలు ఒక స్థలాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ మీరు సురక్షిత ప్రదేశం ఎక్కడ ఉండమన్నారు. స్వామి చెప్పడం అందరికీ చెప్పారు, కానీ కేవలం ఒక 10 మంది మాత్రమే అక్కడికి వెళ్ళి అక్కడ ఇల్లు ఏర్పాటు చేసుకున్నారు. 1980వ సంవత్సరం వరకు అక్కడే ఉన్నారు. చివరికి వాళ్లకు ఒక అసంతృప్తి ఏర్పడింది. ఆ గ్రామం పెరగలేదు. ఇంతలో వాళ్ళందరూ ఒకసారి వచ్చి, స్వామి మీరు కట్టించిన 10 ఏళ్ల వాళ్ళం మాత్రమే ఇక్కడ కొత్త బద్వేలుగా ఉన్నాం, అది ఇంకేం పెరగలేదు, ఇక ఇక్కడ ఉండలేం. ఆడవాళ్ళు పిల్లలు భయపడుతున్నారు, కాబట్టి మేము పాతూరులోకి పోతాం స్వామి, మీరు గన అనుమతిస్తే అన్నారు. అప్పుడు స్వామి గొప్ప ప్రేమతో, అయ్యా ఊళ్ళోకి వద్దు, మీరు కొంచెం ఓపిక పట్టండి, తొందరలోనే మీరు ఉండే దగ్గరే మెయిన్ రోడ్డు దాకా ఇళ్ళు వస్తాయి అని ఓదార్పు ధైర్యం చెప్పారు ఆయన. అంతే, 1 సంవత్సరంలోగానే సోమశిల ప్రాజెక్ట్ రావటం, ఆ ఎగువన ఉండేటువంటి మునిగిపోయే గ్రామాల వాళ్ళందరూ వచ్చి అక్కడ ఇల్లు కట్టుకోవడం, క్రమంగా అది కొన్ని వందల ఇళ్ళున్న ఊరవడం. ఎంత అద్భుతం! స్వామి చెప్పిన ప్రతి మాట ఎల్లప్పుడూ సత్యమే అని దీనివల్ల నిరూపణ అయింది. కనుక స్వామి చెప్పింది శ్రేయస్కరం, మనకు తోచింది ఎప్పుడూ కాదు. ఇంకొక ఆయన ఒక మాట చెప్పారు. ఆయన పేరు సల్లా జయరామరెడ్డి. మనకు చెప్పేప్పటికీ ఆయనకి 75 ఏళ్ళు. స్వామి ఆ తిప్ప మీద ఉన్నప్పుడు ఆ పక్కనే ఇంకొక వైపు ఉండే బ్రాహ్మణపల్లె అనే ఊరికి ఎప్పుడైనా వచ్చేవారు. సుమారు ఒక 25 ఇళ్ళు మాత్రమే ఉండే చిన్న పల్లె అది. ఇప్పుడు అక్కడ ఒక 100కు పైగా ఇళ్ళు ఉన్నాయి. తిప్ప మీద ఉన్నప్పుడు స్వామి నారాయణ స్వామిని ఇంకొక ఆయనతో ఉండేవాడు. ఆయన ఒక కావడి తీసుకొని వచ్చి అక్కడ అందరి ఇళ్లలో అన్నం పెట్టించుకొని, అంటే పెట్టిన వాళ్ళు అవకాశం ఉన్నవాళ్ళు ఆ అన్నం తీసుకెళ్ళి స్వామి దగ్గర ఉండే వాళ్ళందరికీ వడ్డిచ్చేవాడు. ఆయన చెప్తున్నాడు, మా ఇంటికి కూడా వచ్చి స్వామి 1-2 సార్లు వరండాలో గుండం వేశారు. అప్పుడు మా ఇంట్లో ఆవిడ పిల్లలు లేరని చెప్పుకుంది. అప్పుడు అన్నారు స్వామి, అమ్మా మీకు సంతానం లేదు, ఒకవేళ మీరు ఎవరినైనా తీసుకొచ్చుకున్నా వాళ్ళు నిలవరు అన్నారు. ఖచ్చితంగా స్వామి చెప్పినట్టుగానే జరిగింది. చివరికి మేము ఒక దత్తత తెచ్చుకున్న బిడ్డ కూడా వెళ్ళిపోయాడు అన్నారు. ఇక్కడ విశేషం ఏంటంటే స్వామి ఎంత ప్రేమతో, గౌరవంతో, పూజ్యభావంతో, తపస్సుతో చెప్పినా వాళ్ళు మాత్రం ఆయన కృప వల్ల వీలైనంత మేలు పొందలేకపోవడానికి కారణం ఏమిటో తెలుసా? ఆయన పట్ల సరి అయిన భక్తి శ్రద్ధలు, నమ్మకం లేకపోవటం. అదే కనుక వాళ్ళు స్వామిని అనన్య శరణాగతి చేసి, తండ్రి మాకేది తరుణోపాయం అని గన అడిగి ఉంటే వాళ్ళకి ఏది శ్రేయస్కరమో అది జరిగి ఉండేది. అందులో అనుమానమే లేదు. అందుకని స్వామి లాంటి మహాత్ములు ఎవరికి ఎప్పుడు ఎక్కడ ఎదురుపడ్డా ఆ దివ్యత్వాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలంటే సత్సంగము, పరిపాకము, ఇటువంటి మహాత్ముల చరిత్రలు చదివి దాన్ని అర్థం చేసుకోవటం అవసరం. తర్వాత మన దేశమంతా ఎప్పుడు మహాత్ములు అవతరించని సందర్భమే లేదు. అట్లాగే అవధూతలు, మహాత్ములు ఇట్లాంటి వారు ఎంతోమంది అనేక కాలాలలో మనకు ఎప్పుడూ భారతీయ జనజీవనంలో భాగంగానే కనిపిస్తారు. నిజమైనటువంటి మహాత్ములు మహిమలు చేయరు,
కానీ ప్రపంచంలో ఏమనుకుంటుంది, మహత్తులు చేసేవారే మహత్తులు అనుకుంటారు. కానీ నిజమైనటువంటి మహనీయులు మహిమలు చెయ్యరు, మహత్తులు చెయ్యరు. రుజువైంది. మన హైందవ ధర్మాన్ని, భారతీయ ధర్మాన్ని తెలియచేసేటువంటి గ్రంథాలు ఏమిటి అంటే, అన్ని మతాల వాళ్ళకు ఒకటో రెండో కొన్ని గ్రంథాలు ఉంటాయి. భారతీయులకు గ్రంథాలు కావవి. భగవంతుడి నుంచి వ్యక్తమైనటువంటి ఒక అద్భుతమైన జ్ఞానం. అందులో మొదటిది ఉపనిషత్తులు, 2 బ్రహ్మసూత్రాలు, 3 భగవద్గీత. ఇందులో ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత అనే మూటిని కలిపి ప్రస్థానత్రయం అంటారు. మీరు గనక భారతీయ ఋషిధర్మాన్ని నమ్మే వాళ్ళమే అయితే మనం ఏం చెప్పాలి? ఏమయ్యా, నీ మతధర్మాన్ని, నీ ధర్మాన్ని చెప్పే గ్రంథం ఏమిటి అని అడిగితే 1 కాదు 3. దాని పేరు ప్రస్థానత్రయము. ఈ ప్రస్థానత్రయంలో 3 భాగాలు ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత అని చెప్పుకోవాలి. ఈ మూడిటిలో ఎక్కడ కూడా మహిమల వల్ల దేవుడు నిరూపించబడతాడు అని లేవు. కాకపోతే మహాత్ముల యొక్క సాన్నిధ్యంలో చాలా విషయాలు జరుగుతుంటాయి కదండి. అవన్నీ మహిమలు కాదవి, లీలలు, దివ్య లీలలు. సహజాతి సహజంగా ఉంటాయి. వాటి వల్ల తప్పనిసరిగా హితకరమైనటువంటి మేలు జరుగుతూ ఉంటుంది. స్వామి అనేక సార్లు అనేక విషయాలు చెప్తూ ఉండేవారు. కానీ ఆ పక్కనుండే వాళ్ళు మనలాంటి వాళ్ళు సామాన్యులు అనమాట, వాళ్ళకి అంతగా ఎక్కలేదు. ఒకందుకు సంతోషపడవచ్చు, ఎందుకంటే ఆ విషయాలు తెలిసే గనక. ఒకసారి ఒక నారాయణ అనే భక్తుడు స్వామిని అడిగాడు, స్వామి, కృష్ణుడు చిటికి నేలతో గోవర్ధన పర్వతం ఎత్తేసినాడంట కదా అన్నాడు. వెంటనే స్వామి చాలా తక్కువ పదాలలో ఒక మాట అన్నాడు. ఎడమ చేతి చిటికెన వేలు కుడి చేతి వేళ్లతో మొదటి నుంచి కొస వరకు ఇలా తడుముకుంటూ, ఈ వేలంతా కావాలయ్యా, కొన గోరు చూపితే లేవదా అయ్యా అన్నారు. ఒక అవధూత స్వామి అయిన వెంకయ్య స్వామి శ్రీకృష్ణ పరమాత్ముడి పట్ల, ఆ యోగావతారుడైన, ఆ గీతాచార్యుడైనటువంటి ఆయన మహత్తర శక్తి పట్ల వినమితంగా చేసిన అపూర్వ వ్యాఖ్యానం ఇది. అంటే అర్థమైంది, కృష్ణ పరమాత్ముడికి ఉన్నటువంటి మహత్తరమైన శక్తిలో గోవర్ధన పర్వతం ఎత్తటం ఎంత చిన్న విషయం. దానికంతా వేలు కావాలా, కొన గోరు చాలదా అనడం అద్భుతమైనటువంటి ఆయన సామర్థ్యాన్ని, ఆయనకు తెలిసిన అనుభవపూర్వకంగా ఎరిగిన విషయాన్ని తెలియజేస్తుంది. ఇది మనం నమస్కరిద్దాం. తిప్పు మీద ఉన్నారు ఆయన. ఒకసారి భారీగా వర్షాలు, ఆ తర్వాత వరదలు వచ్చాయి. దాని గురించి నారాయణ స్వామితో అన్నాడు, స్వామి, ఎవరు పొంగిందంట. నెల్లూరు రంగనాయకుల స్వామివారి దేవాలయంలోకి నీళ్లు వచ్చాయట. దేవాలయం ముందు రోడ్డు మీదే మోకాలు లోతు నీళ్లు పారుతున్నాయట. అంటే గుడి లోపల దాకా నీళ్లు వచ్చేసాయి. పెద్ద ఆసుపత్రికి పడమట్లో కట్ట పొర్లి నీళ్లు టౌన్లోకి వచ్చేసాయట. ఇక ఒక 6 అడుగున పెన్న పొంగితే నెల్లూరు మొత్తం మునిగిపోతుందట. దేవుడి దయ వల్ల నీళ్లు తగ్గి గండం గడిచిందని చెబుతున్నారు అన్నాడు. నిజంగా మీరు ఎప్పుడన్నా నెల్లూరు కానీ వచ్చినట్టయితే రంగనాయక స్వామి దేవాలయంలో వెనక వైపు ఒకచోట ఆనాడు ఎంతవరకు నీటి మట్టం వచ్చిందో దాన్ని ఒక మార్చేసి పెట్టున్నారు చూడండి. దాదాపు స్వామివారి దేవాలయంలో కూడా చాలా వరకు అంత ఎత్తుకు నది పొంగి వచ్చినట్టు అక్కడ గుర్తు మనకి ఈరోజు కూడా సూచిస్తుంది. స్వామి ఎన్నబద్వేలు తిప్పదారు ఉన్నారు. అప్పుడు స్వామి అంటున్నారు, అంతకాలం వస్తే అయ్యా నిలువు అంటే నిలవదాయ్యా, అంతలేనిదే ఈ చూపు దేనికి, ఈ పట్టం ఎందుకయ్యా అన్నారు తనలో తానుగా. అంటే అర్థం ఏమిటి? సత్పురుషులైన వారు, మహాత్ములైన వారు, తపో సంపన్నులైన వారు
జ్ఞానపూర్ణులైన వారు ఈ భూమి మీద ఎందుకున్నారో చెబుతున్నారు ఆయన. అంతగా మానవజాతికి ప్రమాదమే వస్తే నిలువు అంటే పెన్నా నది నిలవదా? ఆ నిలవడానికి కావలసిన సామర్థ్యం లేకపోతే ఈ చూపెందుకు? భగవంతుడిచ్చిన ఈ ధర్మం దేనికయ్యా? అందుకని అలా ఏం కాదు అని అన్నారు ఆయన. అంతే. విచిత్రం ఏంటంటే ఆ నారాయణ అనే ఆయన ప్రపంచ దృష్టితో అన్నాడు, స్వామి ప్రాణం ఉండి కడుపున పుట్టిన బిడ్డలే నిలువ అంటే నిలవరే, ప్రాణం లేని ఏరు ఎలా నిలుస్తుంది? అప్పుడు స్వామి తన స్వస్థితి నుంచి చాలా అరుదుగా పలికారు. అందులో ఇదొకటి మీరందరూ వినండి. అయ్యా, మేము చూపు పరిపినంత కాలము అడ్డుకట్ట పడిపోతుంది, నీళ్లు నిలబడతాయి. అయ్యా, 15 నిమిషాలకు ఒకసారి వదులుతూ మళ్ళా బిగిస్తుండాలి, లేకపోతే వెనక ఊళ్ళు కొట్టుకుపోతాయి కదయ్యా. అప్పుడు ఏమనిపిస్తుంది తెలుసా? సంకల్ప సిద్ధుడవు, సాక్షాత్తు దత్తుడవు, గురుధర్మ నిరతుడవు స్వామి ఈశ్వర అనాలనిపిస్తుంది ఇవి వింటే. మహాత్ములైన వారు లోకశ్రేయస్సుకై ఎంతగా తమ తపస్సుతో కృషి చేస్తూ కాపాడుతూ ఉంటారో చెప్పక చెప్పిన పరమసత్యం ఇందులో ఉంది. స్వామి యొక్క పరమాద్భుతమైన దివ్యత్వానికి, ఆయన బాధ్యతకు ఇది ఒక గొప్ప ఉదాహరణ. ఒకసారి దాన్ని మనకుగా అన్వయించుకొని చూస్తే ఎంతగా సంతోషం కలుగుతుందో ఒకసారి చూడండి. కాబట్టి స్వామి చరిత్ర అపూర్వం, అపారం, ఎప్పటికీ కొనసాగుతూ ఉంటుంది. మనము రాబోయే రోజుల్లో ఇంకా సుదీర్ఘంగా చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మీరు ఇది విన్న మీరంతా కూడా మీ అభిప్రాయాలను ఈమెయిల్స్ ద్వారా కానీ ఫోన్ ద్వారా కానీ తెలియచేయండి. మనం ఇంకా సరైన రీతిలో మనం ఎక్కడున్నా సరే మనమందరం కలిసి ఒకటిగా స్వామి దివ్య లీలామృత పానం చేద్దాం. మీలో ఉండే పరమాత్ముడికి నమస్కారం.